చేసుకునే ఒక వ్యక్తికి రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందింది. ఢిల్లీలో జరిగే స్వాతంత్ర దినోత్సవాల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ పంపిన లేఖ చూసుకున్న ఆ వీధి వ్యాపారి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ప్రభుత్వ పథకాలు వాడుకుంటూ సకాలంలో అప్పు తిరిగి చెల్లిస్తూ డిజిటల్ లావాదేవీలు చేస్తున్నందుకు ఈ అద్భుతమైన అవకాశం దక్కిందని ఆనందంతో చెబుతున్నాడు. తెనాలి బాలాజీరావు పేటలో ఒక మామూలు వీధి వ్యాపారి మేఘావత్ చిరంజీవి రైల్వే స్టేషన్ వీధిలో గణేష్ పానీపూరి కార్నర్ పేరుతో ఒక పానీపూరి బండి నడుపుతూ ఉంటాడు. కరోనా కాలంలో వ్యాపారం అంతంత మాత్రంగా ఉన్నప్పుడు పెద్ద మొత్తాల్లో వడ్డీకి అప్పు తెచ్చుకోలేని పరిస్థితి వచ్చింది. అతన్ని ఆదుకోవడానికి జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద తెనాలిలో మున్సిపల్ పేదరిక నిర్మూలన విభాగం మెప్మా అధికారులు 3 దశల్లో అప్పులిప్పించారు. వాటిని సద్వినియోగం చేసుకుని ఎప్పటికప్పుడు సకాలంలో తిరిగి చెల్లించడం అధికారులను ఆకట్టుకుంది. నా పేరు మేఘావత్ చిరంజీవి. నాకు కేంద్ర ప్రభుత్వం పిఎం స్వాని నుంచి లోన్ తీసుకున్నాను. కరోనా టైంలో కొంచెం ఇబ్బందిగా ఉండటం మూలన కరోనా తర్వాత కొంచెం లోన్ తీసుకున్నాను. 10,000 ఇచ్చారు ఫస్ట్. ఆ 10,000 సకాలంలో కట్టడం వలన నెక్స్ట్ 20,000 ఇచ్చారు. నాకు 20,000 తర్వాత 50,000 ఇచ్చారు. ఈ లోన్స్ అన్నిటికీ సహకరించిన మెప్మా సిబ్బందికి ప్లస్ బ్యాంకు మేనేజర్లకి, బ్యాంకు సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడం, సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా వీధి వ్యాపారులకు ఆదర్శంగా నిలిచాడు మేఘావత్ చిరంజీవి. అందుకే అధికారుల సిఫార్సు మీద అతనికి రాష్ట్రపతి నుంచి స్వాతంత్ర దినోత్సవాలకు ఆహ్వానం అందింది. తపాలా శాఖ ద్వారా అందుకున్న ఈ ఆహ్వాన పత్రాన్ని చిరంజీవి తన బండి మీదనే పెట్టి అపురూపంగా చూసుకుంటున్నాడు. ఒక సామాన్యుడికి ఈ అరుదైన గౌరవం దక్కడంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. నాకు ఈ సకాలంలో కడతం మూలంగా రాష్ట్రపతి గారి దగ్గర నుంచి రేపు 78వ స్వతంత్ర దినోత్సవానికి జెండా వందనానికి నన్ను ఆహ్వానించారు. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. డిజిటల్ పేమెంట్ ద్వారా కూడా మేము పేమెంట్లు ఎక్కువగా చేయటం మూలంగా నాకు ఈ అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. మాటలు రావట్లేదు. ప్రత్యేకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది ఈ స్థాయిలో గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. సామాన్యుడికి ఇన్విటేషన్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అట్లా కాకుండా స్టేట్ వైడ్లో నేను ఒక్కడనే ఎన్నికవటం, ఆన్లైన్లో ఎన్నికవటం చాలా సంతోషకరంగా ఉంది. తనను గుర్తించినందుకు రాష్ట్రపతికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్న చిరంజీవి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇలాంటి ఆహ్వానం అందుకున్న ఒకే ఒక్కడు కావటం మరో విశేషం. విజయవాడ శ్రీ కనకదుర్గ